కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని అది ఓర్వలేక కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. అంబర్పేటలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలలో 4 గ్యారెంటీలు అమలు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మహిళలకు స్వీట్లు తినిపించి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. హామీలు నెరవేరుస్తున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఓర్వలేక మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని, మరోసారి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలే తరిమి కొడతారని ఆమె హెచ్చరించారు. మాజీ ఎంపీ హనుమంతరావు, డీసీసీ ఖైరతాబాద్ అధ్యక్షుడు రోహిణి రెడ్డి అంబర్పేట అభివృద్ధి కోసం 20 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులతో తీసుకుని వస్తే కొంతమంది ఓర్వలేక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఓకే, నాయకత్వం సార్ మీరు చేయొచ్చు సార్. హ్యాపీ డాలో రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. ఇక్కడ చూడాలమ్మా, ఇక్కడ చూడాలి. జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న. రేవంత్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, హనుమంతరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, హనుమంతరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, రోహిణి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రోహిణి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. చన్నని ఇక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి. तुम हरिबाव जी ఇటు అది పక్కడు. ఇక్కడ చూడండి అమ్మా, అందరి ఇక్కడ చూడండి ఒకసారి. రైట్, ఇక్కడ చూడాలి. నువ్వు కొద్దిగా తీసుకో. ఇక్కడ చూడాలి. మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు గారు మరియు ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షులు అంబర్పేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన రోహిణి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు బాగంబర్పేట డివిజన్ లో
మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి చిత్రపటానికి ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ మేమందరం మహిళలందరం కలిసి. ఎందుకంటే ఈ రోజు తను సభలో ఈ రోజు మహిళలకి 500కే సిలిండరు మరియు 200 యూనిట్ల ఉచిత కరెంటు అనే 2 సంక్షేమ పథకాలని ఈ రోజు రేపటి నుండి అమలు చేస్తున్నామని ఈ రోజు ప్రెస్ మీట్ లో చెప్పారు. అయితే రేపటి నుండి ఈ రోజు మహిళలందరికీ ఈ 2 పథకాలు కూడా అమలులోకి వస్తాయి. అలాగే మా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 48 గంటల్లో 2 రోజులలోనే 2 గ్యారంటీలని అమలు పరిచారు. ఏంటంటే మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం మరియు ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల జీవిత బీమా. అయితే ఈ 2 పథకాలు 2 రోజులలో అమలు చేశారు. అలాగే 60 రోజులలో మరో 2 పథకాలు అమలు చేశారు. మిగతా 2 పథకాలను కూడా త్వరలోనే రాబోయే 40 రోజుల కాలంలో మరో 2 పథకాలను కూడా అమలు పరిచి మా యొక్క 6 గ్యారంటీలు ఏవైతే చెప్తామో ఎలక్షన్స్ ముందు మేము మాట ఇచ్చినామంటే తప్పదు. కాంగ్రెస్ పార్టీ అనేది చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మరియు సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలన్నీ కూడా మేము త్వరలోనే పూర్తి చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరికీ కూడా అందరు కూడా మాకు రాబోయే కాలంలో కూడా మా కాంగ్రెస్ పార్టీ పట్ల అందరు కూడా మాకు కాంగ్రెస్ పార్టీకి అధికారం చేపట్టాలని కోరుకుంటున్నాను. రాబోయే ఎంపీ ఎలక్షన్ లో కూడా మా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని, కేంద్రంలో కూడా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి చైర్లో కూర్చుంటారు. అలాగే రాహుల్ గాంధీ గారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇక్కడ రాష్ట్రంలోనూ అక్కడ కేంద్రంలోనూ మనకు ఫండ్స్ ఎక్కువ వచ్చి మన రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది తెలియజేస్తున్నాను. కేటీఆర్ గారు అంటున్నారు అసలు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇంతవరకు ఎలాంటి అమలు లేదు అనేసి ఇంతకుముందే అసలు ఆయన అంబర్పేటకి రావడమే హాస్యాస్పదంగా ఉందండి. ఏ ముఖం పెట్టుకొని వస్తాడండి? 10 ఏళ్ళు అధికారం ఇస్తే టీఆర్ఎస్ పార్టీ ఏం అభివృద్ధి చేసింది ఇక్కడ అంబర్పేట నియోజకవర్గంలో? ఎక్కడ అందరికీ కూడా ప్రజలందరికీ కావాల్సిన మౌలిక సదుపాయాలు అనేవి చేయలేకపోయారు. ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఇక్కడ కేటీఆర్ గారు మాట్లాడతారు? ఎందుకంటే వారికి 10 సంవత్సరాల కాలంలో వాళ్ళకి అధికారం ఇస్తే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ప్రజలకి అర్హులైన ప్రజలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారా? నిత్యావసర సరుకులను తగ్గించారా? వాళ్ళకి మౌలిక సదుపాయాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీ సమస్య గానీ, వాటర్ సమస్య గానీ, ఇలా ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నారు ఈ అంబర్పేట నియోజకవర్గంలో. అలాంటిది వాళ్ళు ఈ రోజు వచ్చి మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉంది. మరియు కేటీఆర్ గారికి ఈ సందర్భంగా ఖబర్దార్. ఎందుకంటే 10 సంవత్సరాలు ఎలాంటి అధికారం ఇచ్చినా కూడా మీరు ఏం చేయలేకపోయారు. ఇక్కడ వచ్చి అనుచిత వ్యాఖ్యలు చేస్తే బాగుండదు. మేము వచ్చి మా రాష్ట్రం ఏర్పడి 48 గంటల్లోనే 2 గ్యారంటీలు అమలు చేశాము. మరియు ఈ రోజు 60 రోజుల లోపల ఇంకో 2 గ్యారంటీలు అమలు చేశాము. మేము ఇచ్చిన మాట ఇచ్చిన ప్రకారం ఒకటి మేము చేస్తూ వస్తున్నాము. అది చూసి కూడా మీరు ఇలా మాట్లాడడం మంచి మాట పద్ధతి కాదని తెలియజేస్తున్నాను. कांग्रेस पार्टी जो दिए वो बात पूरा कर दी है. कल से 500 को सिलेंडर आ रहा, 200 बिजली यूनिट है ना, वो फ्री है. 200 यूनिट. ఎందుకు ఇస్తారు తెలుసా స్వీట్? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ ఇచ్చిందా? 500లకు సిలిండర్ ఇస్తాను కదా, 200 యూనిట్ ఫ్రీ అన్నదా? అది రేపటి నుంచి అమలు జరుగుతుంది. ఈ రోజు డిక్లరేషన్ नमस्ते। सीट मालूम है? हाँ। कल से 500 को आता सिलेंडर. अच्छा कल से 500 को सिलेंडर. మీరున్నారు ఎవరని అనుకుంటున్నావా? శ్రీకాంత్ భార్య చల్లగా వస్తుంది. कांग्रेस पार्टी को बधाई देना. अच्छा जो बात दिए जबान दिए वो बात को पूरा कर रहे. कल से तुम खराब पे आए नहीं मेरे, मैं बयान नहीं करे. फोन के ऊपर वो वीडियो में मेरे को निकाल सब करे. कोई वो उड़ा के गए जब साल का भी कोई मैडम जब 6 गारंटीज के बाद बोले ना, उसमें 4 हो गया, अभी 2 बाकी है. वो भी हो जाना हो जाते भी कांग्रेस को आना कर देते उन्होंने. రేపటి నుంచి 500కి ఫ్రీ వస్తుంది. 200 యూనిట్లు కరెంట్ బిల్లు. మా కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీస్లో 2 గ్యారెంటీస్ 2 వచ్చినాయి. అందుకే
कनाडा हिंदी में कल से 500 को सिलेंडर आ रहा, 200 यूनिट का बिजली का बिल नहीं बनना है। वो गारंटीज है ना, 2 गारंटीज कल से चालू हो रहा। आज हमारा मुख्यमंत्री रेवंत जी ने बोले उसके वास्ते स्वीट्स बाथरूम बधाई के लिए, ठीक है। कल से 500 सिलेंडर आ रहा, कल से चालू हो रहा। 200 यूनिट तक बिजली का बिल नहीं बनना है, वो कल से आ रहा, कल से लागू हो रहा। उसके वास्ते बधाई कर लो। आज ही